హలో అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయేది నన్నారి షర్బత్ అండి. ఈ షర్బతు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. ఇది చాలా చలవ చేస్తుంది శరీరానికి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా సబ్జా గింజల్ని ఒక అరగంట ముందు 2 స్పూన్లు కొంచెం నీళ్లు వేసి నానబెట్టి పెట్టుకోండి. అవి బాగా నీటిని పీల్చుకొని చక్కగా నాని ఉంటాయన్నమాట. కొంచెమంతా కటోరీ తీసుకొని రాత్రి నానబెట్టుకోండి. చక్కగా నానుతుంది. లేదు అంటే 3 గంటల ముందు కనీసం నానబెట్టుకుంటే అది బాగా నాని జెల్‌లాగా తయారవుతుందనమాట. ఈ కటోరీ వాడటం వల్ల శరీరం చక్కగా చలువ చేసి ఆరోగ్యంగా ఉంటాం మనము. అలా జెల్‌లాగా తయారవుతుంది. దీనికి గాను మనము బయట నుంచి నన్నారి షర్బత్ అని ఇలా అమ్ముతారండి. ఇవి గనక తెచ్చుకున్నాము అంటే మనము తరచుగా ఇలాగా ఇంట్లోనే కలుపుకోవచ్చనమాట నన్నారి షర్బత్‌ని. ఒక నిమ్మకాయని తీసుకొని రసం పిండి పెట్టుకోండి. షర్బత్‌లో కొంచెం నిమ్మకాయ వేసుకుంటే పుల్ల పుల్లగా, తీయగా చాలా బావుంటుంది. అందులో నిమ్మకాయ కూడా సి విటమిన్ కాబట్టి మన శరీరానికి చాలా మంచిది. ఎండవేడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఇలా నర్నారి షర్బత్ కొంచెం తీసుకొని దాంట్లోకి సబ్జా గింజలు, నెక్స్ట్ కటోరీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దానికి సరిపడనన్ని నీళ్లు పోసుకోండి. చల్లటి నీళ్లుగా పోసుకోండి. అప్పుడు మన శరీరము చలవ చేస్తుంది. ఇది తరచుగా తీసుకుంటే ఎంతటి వేడైనా ఇట్టే తగ్గిపోతుంది. ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం గనక తగ్గి ఉంటే శరీరంలో తరచుగా గనక ఈ సబ్జా గింజలను తీసుకుంటే మనకి కాల్షియము కొర కొరవ లేకుండా చక్కగా అందుతుందనమాట. మరలా ఇలా తరచుగా తాగటం వల్ల శరీరం బరువు తగ్గాలి అనుకున్న వారు తరచుగా తీసుకుంటం వల్ల బరువు తగ్గటానికి కూడా సహాయపడతాయి. ఈ కటోరీ, నిమ్మరసము, ఈ సబ్జా గింజలు ఇవన్నీ అప్పుడప్పుడు తరచుగా తీసుకోవడం వల్ల చాలామందికి బరువు తగ్గాలి అని ఆలోచన ఉంటుంది కదండీ! అలాంటి వాళ్ళు ఒక పూట ఇలా తీసుకున్నారు అంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. సబ్స్క్రైబ్